ప్రతిపక్ష ఇండియా కూటమిలో విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. ముఖ్యంగా కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆప్ మధ్య వైరం రోజురోజుకు పెరిగిపోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీపై కాంగ్రెస్ ఆరోపణలతో ఈ వైరం మరింత ముదురుతోంది. తాజాగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బయటకు పంపించేందుకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తున్న ఎన్నికల హామీలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల సందర్భంగా ఆచరణ సాధ్యం కాని హామీలు అమలు కాని చేస్తామని కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ హస్తం పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బయటకు పంపించేందుకు ఆప్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు కూటమి నుంచి కాంగ్రెస్ ను బయటకు పంపించేలా ఇతర పార్టీలను ఒప్పించేందుకు ఆప్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను దూరం పంపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను తప్పించేందుకు ఇతర పార్టీలతో మాట్లాడతామని ఆప్ నేత సంజయ్ సింగ్ తెలిపారు. ఆప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన అజయ్ మాకెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దించేయాలన్న ప్రధాన లక్ష్యంతో సుమారు 24 విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి బీటలు వారుతున్నది. ఇప్పటికే కూటమిలో ఉన్న విభేదాలు లోక్సభ ఎన్నికల్లో ప్రస్ఫుటం కాగా, ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమికి నేతృత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ పట్ల అందులోని పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ నాయకత్వంలో బీజేపీని ఎదుర్కోవటం కష్టమేనని, కాంగ్రెస్ ను నమ్ముకుంటే తాము మునగటం ఖాయమని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాయకత్వానికి జై కొడుతున్నారు. ఇప్పటికే సమాజ్వాదీ, ఎన్సీపీ శరద్ పవార్, శివసేన, ఉద్ధవ్ వర్గాలు సహా పలు మిత్రపక్ష పార్టీలు దీదీకి మద్దతు తెలిపాయి. గతంలో ఇండియా కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్న చంద్రబాబు, నితీష్ కుమార్, జయంత్ చౌదరిలు కూటమిలో కాంగ్రెస్ ఆధిపత్యంపై కోపంతోనే బయటకు వెళ్లినట్లు సమాచారం. కాంగ్రెస్ ఇదే వైఖరిని కొనసాగిస్తే ఇండియా కూటమిలో కాంగ్రెస్ మాత్రమే మిగులుతుందని హెచ్చరిస్తున్నారు.